తెలుగు తేజం సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి జాక్ పాట్ ఛాన్స్ దక్కింది. ఐపీఎల్ 2024 సీజన్లో మెరుగైన ప్రదర్శన చేసి అందరి దృష్టిని ఆకర్షించిన ఈ విశాఖ కుర్రాడు అతి త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేయనున్నాడు. వచ్చే నెల 5 టీ20ల సిరీస్ కోసం జింబాబ్వే పర్యటనకు వెళ్లనున్న భారత్ జట్టులో నితీష్ కుమార్ రెడ్డికి చోటు దక్కనుంది. ఈ పర్యటనకు సీనియర్ ఆటగాళ్లు దూరంగా ఉండనున్న నేపథ్యంలో కుర్రాలకు అవకాశం ఇవ్వనున్నారు. ఐపీఎల్లో సత్తా చాటిన ఆటగాళ్లతో కూడిన యువ జట్టును జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐపీఎల్ 2024 సీజన్లో మెరుగైన ప్రదర్శన చేసిన నితీష్ కుమార్ రెడ్డితో పాటు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, విజయ్ కుమార్ వైశాఖ్, యష్ దయాలకు టీమిండియా పిలుపొచ్చినట్లు సమాచారం. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి రావాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఈ కుర్రాలతో పాటు కాస్త సీనియర్ ఆటగాళ్లైన శుభ్మన్ గిల్, సంజు శాంసన్, యజ్వేంద్ర చాహల్, రింకు సింగ్, ఆవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్లకు కూడా జింబాబ్వే పర్యటనకు వెళ్లే భారత జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. కొత్త కోచ్ పర్యవేక్షణలో టీమిండియా ఈ పర్యటనకు వెళ్లనుంది. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం టీ20 ప్రపంచ కప్ 2024తో ముగియనున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2024 సీజన్ మొత్తం 13 మ్యాచ్లు ఆడిన నితీష్ కుమార్ రెడ్డి 33.67 సగటుతో 303 పరుగులు చేశాడు. 142.92 స్ట్రైక్ రేట్తో 2 హాఫ్ సెంచరీలు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో కీలక బ్యాటర్స్ అంతా ఫెయిల్ అయిన వేళ నితీష్ కుమార్ రెడ్డి అజేయ హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీ రోల్ పోషించాడు.